భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం। ఈరోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకా అందని జీతాలు ఈరోజు 3వ తేదీ అయినా 1వ తేదీనే రావాల్సినటువంటి జీతాలు పెన్షన్లు ఇప్పటికీ మరి అందలేదు। కానీ టెన్షన్గా మాత్రం వైఎస్ఆర్ పెన్షన్ ఇంటింటికి వెళ్ళి పంచుతూ ఉన్నారు। మరి ఉద్యోగులకు జీతాలు అయితే 1వ తేదీన రావడం లేదు, కానీ మరి సంక్షేమ పథకాలు అయితే ఎప్పటికప్పుడు 1వ తేదీనే అమలు చేస్తున్నారు। మరి ఎందుకు ఈ పరిస్థితి అనే దాన్ని మనం చూసినట్లయితే పెన్షన్దారులకు కష్టాలే, మళ్ళీ ఢిల్లీకి బుగ్గన రావత్। ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయుల జీతాలకు కటకట కొనసాగుతోంది। నిధులు లేక 1వ తేదీన ఇవ్వాల్సిన జీతాలు ఇంకా ఉద్యోగులకు చేరలేదు। పింఛన్దారుల పరిస్థితి కూడా అలాగే ఉంది। ఖజానాలో కాసులు లేకపోవడం వల్లనే సకాలంలో జీతాలు పింఛన్లు ఇవ్వలేకపోయినట్లు ఆర్థిక శాఖ అధికారులు చెబుతున్నారు। ఇక పూర్తి స్థాయి జీతాల చెల్లింపు 4-5 తారీఖుల తర్వాతే ఉంటాయని వారు అంటున్నారు। అందుకే జీతాలను అందుబాటులో ఉన్న నిధులను బట్టి వాయిదాల విధానంలో ఇవ్వాలని ఆర్థిక శాఖ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది। ప్రతి నెల 1వ తేదీన ఉద్యోగాలు పింఛన్దారులకు చెల్లింపులు జరగాల్సి ఉంది। అయితే కొన్ని నెలలుగా సకాలంలో చెల్లించలేకపోతున్నారు। ఆర్థిక సమస్యల కారణంగానే ఈ పరిస్థితి నెలకొంటోంది। కొత్త ఆర్థిక సంవత్సరంలో రిజర్వ్ బ్యాంక్ నిర్వహించే వేలం ద్వారా రుణాలు రాకపోవడంతో దాని ప్రభావం జీతాలపైన పడింది। ఏప్రిల్ మొత్తం మీద కేవలం 1000 కోట్లు మాత్రమే రుణాలుగా చేతికి అందాయి। గత కొన్నేళ్లుగా చేసిన రుణాలు ఇతర ఆర్థిక వివరాలను కేంద్ర ఆర్థిక శాఖ కాగ్ రిజర్వ్ బ్యాంకులు అడిగినప్పటికీ రాష్ట్రం నుంచి ఆ వివరాలు కేంద్ర సంస్థలకు అందలేదు। అందుకే కొత్తగా ఇవ్వాల్సిన రుణాలపై ఆంక్షలు విధించారు। ఇక ఈ నెలల్లో కేవలం 390 కోట్లు మాత్రమే బహిరంగ మార్కెట్ రుణంగా సోమవారం చేతికి అందింది। ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ మొత్తం ఏ మూలకు చాలదని ఆర్థిక శాఖ అధికారులు అంటున్నారు। మొత్తం జీతాలు పెన్షన్లకు కనీసం 5 నుంచి 6,000 కోట్లు కావాల్సి ఉంటుందని అంచనా। ఇంత నిధులు సమకూర్చుకోవడం ఈ 2-3 రోజుల్లో కష్టమని భావాన్ని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు। ఈ నేపథ్యంలోనే వచ్చిన నిధులను వచ్చినట్టుగా జీతాలకు కేటాయించాలని భావిస్తున్నట్టు ఆర్థిక శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు। అందుకే వాయిదాల్లో చెల్లింపులు చేయాల్సి ఉంటుందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు। ఇదే సమయంలో కొత్త రుణాలకు అనుమతుల కోసం కేంద్రం వద్దకు మరోసారి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ వెళ్లినట్టు తెలిసింది। వీరి ప్రయత్నాలు ఫలించి కొత్త రుణం వస్తే జీతాలు పింఛన్ల సమస్య కొలిక్కి వస్తుందని అంటున్నారు। మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యోగులకు 3వ తేదీ వచ్చినా, అది కూడా రంజాన్ పండగ వచ్చినా కూడా మరి పండగ కూడా జీతాలు అనేవి అందనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి। ఇదివరకైతే పండగ వస్తుంది అంటే మరి ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి ప్రభుత్వాలు ప్రయత్నించేవి, కానీ మొన్న ఉగాది పండగ కావచ్చు, ఈరోజు రంజాన్ పండగ కావచ్చు, పండగలున్నా కూడా ఉద్యోగులకు చేతికి జీతాలు మాత్రం అందడం లేదు। ఎందుకు ఈ పరిస్థితి అనేది మనం ఇక్కడ చూసినట్లయితే సిఎఫ్ఎంఎస్ పై సర్కార్ కత్తి, ఆర్థిక అవకతవకలు బయట పెడుతోందని, స్వప్రయోజనాల కోసం హెర్బ్ తేవడానికి రెడీ। అదే జరిగితే అక్రమ చెల్లింపులు ఎప్పటికీ బయటపడవు। మొదట వచ్చిన బిల్లులు మొదటే క్లియర్ చేయక్కర్లేదు, ఇష్టానుసారం అడ్డగోలుగా పేమెంట్లు చేయొచ్చు। గత నెలలోనే హెచ్చరించిన ఆంధ్రజ్యోతి దీనిపై సీఎంఓ ఆరా, కోర్టు కేసుల భయంతో సంతకం చేయని సీఎం జగన్, ట్రెజరీ డైరెక్టర్ పిఏఓ వర్క్స్ పిఏఓతో సంతకాలు, చెల్లింపులతో సంబంధమే లేకుండా బలిపశువులను చేసే కుట్ర। రాష్ట్రంలో అత్యంత అధునాతన చెల్లింపుల వ్యవస్థ అయిన ఆంధ్రప్రదేశ్ సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ సిఎఫ్ఎంఎస్ విషయంలో జగన్ ప్రభుత్వం దాగుడు మూతలాడుతోంది। దాని స్థానంలో తన అక్రమాలను కప్పిపెట్టేలా హెర్బ్ సాఫ్ట్వేర్ను తెచ్చేందుకు ఆర్థిక శాఖ సర్వం సిద్ధం చేసింది। అనుకున్నది అనుకున్నట్లు జరిగితే గత నెలలోనే సిఎఫ్ఎంఎస్ కనుమరుగై హెర్బ్ సాఫ్ట్వేర్ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చేది, కానీ ఆంధ్రజ్యోతి కథనం దీనికి బ్రేక్ వేసింది। జగన్ సర్కార్ రాష్ట్ర ఆర్థిక శాఖ చేస్తున్న అంకెల గారడిని, అక్రమ బిల్లుల చెల్లింపులను సిఎఫ్ఎంఎస్ వ్యవస్థ ఎప్పటికప్పుడు బయటపెడుతుంది। దీంతో ప్రభుత్వ ఆర్థిక అక్రమాలన్నీ అటు అకౌంటెంట్ జనరల్ కార్యాలయానికి, ఇటు మీడియా ద్వారా ప్రజలందరికీ తెలిసిపోతున్నాయి। ఫలితంగా ఏజీకి తరచూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి, కోర్టులను కేసులను ఎదుర్కోవాల్సి వస్తుంది। దీని నుంచి బయటపడేందుకు జగన్ సర్కార్ ఓ ప్లాన్ వేసింది। అత్యంత పకడ్బందీగా రూపొందించిన సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను అర్ధాంతరంగా ఆపేసి జావా సాఫ్ట్వేర్తో తమకు అనుకూలంగా తయారు చేసుకున్న హెర్బ్ను ప్రారంభించేందుకు అన్ని సిద్ధం చేసింది। దీనిపై ఏప్రిల్ ప్రారంభంలో ఆంధ్రజ్యోతి కథనం ప్రచురించింది। రాష్ట్రంలో అత్యంత పారదర్శకంగా నిర్వహించే సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను కాదని, ఎప్పటికప్పుడు సెల్ ఫోన్లో సెట్టింగ్లను
పేరును మార్చుకునేంత సులభంగా ఉండే హెర్బ్ సాఫ్ట్వేర్ను కుట్రపూరితంగా తెస్తోందని వెల్లడించింది. సిఎఫ్ఎంఎస్ లో ఉన్న పకడ్బందీ నిబంధనలు హెర్బ్ లో లేవని, సిఎఫ్ఎంఎస్ ను తొలగిస్తే ఇప్పటికే పతనావస్థలో ఉన్న రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత అతలాకుతలమవుతుందని బిల్లుల చెల్లింపు మాటున వైసీపీ ప్రభుత్వ పెద్దలు, ఆర్థిక శాఖ అధికారులు సాగిస్తున్న కమిషన్ల దందాకు ఆధారాలు లేకుండా పోతాయని ఆంధ్రజ్యోతి హెచ్చరించింది. దీనిపై సీఎంఓ అధికారులు ఆరా తీశారు. సిఎఫ్ఎంఎస్ లో రాష్ట్ర ఆదాయ చెల్లింపులు ఇతర నివేదికలు తీసుకోవడం కొంత ఆలస్యం అవుతోందని, అదే హెర్బ్ లో అయితే త్వరగా తీసుకోవచ్చని ఉద్దేశంతో తాము హెర్బ్ సాఫ్ట్వేర్ ను తెచ్చినట్లు ఆర్థిక శాఖ అధికారులు వివరణ ఇచ్చినట్లు తెలిసింది. దీనిపై సంతృప్తి చెందని సీఎంఓ అధికారులు ఇబ్రహీంపట్నంలోని సిఎఫ్ఎంఎస్ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. సిఎఫ్ఎంఎస్ స్థానంలో మరేదైనా కొత్త చెల్లింపుల వ్యవస్థను ప్రవేశపెట్టాలంటే సీఎం స్వయంగా సంతకం చేసి ఆమోదం తెలిపాలని అక్కడి అధికారులు స్పష్టం చేశారు. ఎందుకంటే సిఎఫ్ఎంఎస్ వ్యవస్థను ప్రవేశపెట్టేటప్పుడు ఈ వ్యవస్థ బాగా పనిచేస్తుంది, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని దానిని ఆమోదిస్తున్నామని చెబుతూ అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సంతకం చేశారు. ఇప్పుడు ఈ వ్యవస్థకు తిలోదాకాలు ఇవ్వాలనుకుంటే దానిని ఎందుకు ఆపుతున్నాం? దానివల్ల రాష్ట్రానికి కలుగుతున్న నష్టాలేంటి? కొత్త సాఫ్ట్వేర్ ఎందుకు తీసుకొస్తున్నారు? దానివల్ల కలిగే మేలేంటి? పాత సాఫ్ట్వేర్ కన్నా కొత్తది ఎంత మేలైనదో వివరిస్తూ సీఎం సంతకం చేయాల్సి ఉంటుంది. ఇదే జరిగితే రకరకాల వర్గాల నుంచి కోర్టులో కేసులు పడే అవకాశాలు ఉన్నాయని సీఎంఓ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. ముఖ్యమంత్రి నేరుగా సంతకం చేస్తే ఆయనే కోర్టుకు స్వయంగా హాజరు కావాల్సి ఉంటుందనే భయంతో హెర్బ్ను కొంతకాలం ఆపాలని సీఎంఓ అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. అధికారుల సంతకాలతో కానిచ్చేద్దామని ఫిఫో అనగా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ తొలగించుకోవడమే లక్ష్యంగా. మొత్తానికి ప్రభుత్వం బాగా పనిచేస్తున్నటువంటి సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్ స్థానంలో మరి హెర్బ్స్ సాఫ్ట్వేర్ ను తనకు అనుకూలంగా తీసుకురావడం జరుగుతోంది అనే సమాచారం మనకి ఇక్కడ అర్థం అవుతుంది. ఇక మాస్ కాపింగ్ లీకులు కాపీలతో 10th పరీక్షలు రచ్చ. మాస్ కాపింగ్ లో దొరికిన 42 మందిలో 30 మంది టీచర్లే. మ్యాథ్స్ పేపర్లోనూ యథేచ్ఛగా లీకులు. వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రాలు ప్రత్యక్షం, వాటికి ఆన్సర్లు తెప్పించి మాల్ ప్రాక్టీస్. జాతి రత్నాల పేరిట ప్రకాశంలో గ్రూప్, ఆ గ్రూపుల్లోనే మొత్తం టీచర్లు, దళారులు, విద్యార్థులు అరెస్ట్. ప్రకాశం జిల్లా కమ్మురోలులో గణిత పరీక్షకు సంబంధించి గైడ్లు పెట్టి స్లిప్పులు సిద్ధం చేస్తున్న ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు రోజు నిజంగా రచ్చరచ్చ చేస్తూ ఉన్నాయి. మరి ప్రతిరోజు ప్రతి పరీక్ష కూడా వాట్సాప్లో లీక్ అవుతూనే ఉంది. మరి వివిధ చోట్ల అధికారులు వీటికి కారణమైనటువంటి వారిని అరెస్ట్ చేయడం, వీటిలో కొద్దిమంది టీచర్లు ఉంటే వారిని సస్పెండ్ చేయడం, అలాగే ఇటువంటి వాటిలో మరి ఇన్వాల్వ్ అయినటువంటి టీచర్లను కూడా డిస్మిస్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక 7 ఉపాధ్యాయుల సస్పెన్షన్, గుడివాడలో మాల్ ప్రాక్టీస్. నందికొట్కూరు లీక్ ఘటనలో 6 అరెస్ట్. ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా అంగన్వాడీలు ఈ విద్యా సంవత్సరం నుంచి పూర్తిగా అమలు, అవసరమైన నిధులు మంజూరుకు చర్యలు. రాష్ట్రంలో విద్యకు ప్రథమ ప్రాధాన్యమిస్తున్న ప్రభుత్వం ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచేందుకు సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను ఇప్పటికే ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా మార్చి ప్రైవేట్ కాన్వెంట్ల తరహాలో చిన్నారులకు విద్యా బోధనకు చర్యలు చేపట్టింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఆంగ్లంపై విద్యార్థులకు చిన్ననాటి నుంచే పట్టు ఉండాలన్న సంకల్పంతో విద్యా వ్యవస్థలో మార్పులకు శ్రీకారం చుట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల్లో ఇంగ్లీష్ మీడియం బోధనను చేపట్టేందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి ముందుకు వెళ్తోంది. ప్రైవేట్ ప్లే స్కూల్స్ లో ఏ విధమైన బోధన సాగుతుందో అదే తరహాలో అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో జరిగే విధంగా చర్యలు చేపట్టింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లోని అంగన్వాడీ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధనకు శ్రీకారం చుట్టింది. గతేడాది పూర్తి స్థాయిలో ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చేందుకు ప్రయత్నాలు చేసిన కరోనా ఉధృతి నేపథ్యంలో అది పూర్తి స్థాయిలో సాధ్యం కాలేదు. అయితే ప్రస్తుతం కరోనా సాధారణ స్థితికి చేరుకోవడంతో ఈ విద్యా సంవత్సరంలో రాష్ట్రంలోని 55,600 అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ గా మార్చేందుకు చర్యలు తీసుకుంటుంది. దీనిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ శాఖ సూపర్వైజర్లకు, అంగన్వాడీ టీచర్లకు అవసరమైన శిక్షణను కూడా పూర్తి చేశారు. చిన్నారులకు ఎలాంటి తరహాలో బోధన ఉండాలి అన్న అంశాలపై శిక్షణ ఇచ్చారు. ఆటపాటలతోనే చదువులు. అంగన్వాడీ ప్రీ ప్రైమరీ స్కూళ్లలో విద్యా బోధన అంతా కూడా ఆటపాటలతో సాగేలా మహిళా శిశు సంక్షేమ శాఖ సమగ్ర ప్రణాళికను రూపొందించింది. చిన్నారులకు ప్రైవేట్ ప్లే స్కూల్లో అందించే విద్యా బోధన తరహాలో ప్రీ ప్రైమరీ స్కూళ్లలో ఉండేలా కార్యాచరణను తయారు చేసి అమలు చేస్తోంది. బొమ్మలు, వివిధ రకాల ఆట వస్తువులతో చిన్నారులకు చదువులు అందించనున్నారు.
ఈ ఆట వస్తువులు పరికరాలు ప్రీ ప్రైమరీ స్కూళ్లకు చేరుకునేందుకు అవసరమైన చర్యలను శిశు సంక్షేమ శాఖ తీసుకుంది. అక్షరమాలలు, బొమ్మలు, వర్డ్ పజిల్ బుక్స్ సరఫరా చేయనున్నారు. వీటి ద్వారా చిన్నారులకు విద్యా బోధన చేపట్టేందుకు అంగన్వాడీ టీచర్లకు శిక్షణ కూడా ఇవ్వడంతో బోధన సులభతరం కానుంది. దాదాపు 20కి పైగా అంశాలను చిన్నారుల బోధన కోసం గుర్తించి వాటిలో టీచర్లకు సమగ్రమైన శిక్షణ ఇచ్చారు. 9 లక్షల మంది చిన్నారులు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ పాఠశాలలో ప్రస్తుతం విద్యాభ్యాసం చేస్తున్నారు. ఒకవైపు పౌష్టికాహారంతో పాటు కాన్వెంట్ తరహాలో ఇంగ్లీష్ బోధన సాగునున్న నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలుంటాయని అధికారులు భావిస్తున్నారు. టీచర్లకు 6 నుంచి వేసవి సెలవులు ప్రకటించాలి. ఎంటీఎఫ్ ఆపస్. రాష్ట్ర వ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, గత 40 సంవత్సరాలుగా మే నెలలో పాఠశాలలు ఎప్పుడూ నడపలేదని, విద్యా సంవత్సరాన్ని ఏప్రిల్ 24వ తేదీన చివరి పనిదినంగా ప్రకటించేవారని మున్సిపల్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శ్రావణ్ కుమార్, బాలాజీ అన్నారు. ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టిన తర్వాత జూన్ 12న తిరిగి స్కూల్స్ ప్రారంభించడం ఆనవాయితీగా వస్తోందని సోమవారం వేర్వేరు ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో రాబోయే 5 రోజుల్లో 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగబోతున్నాయని కేంద్ర వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరిక జారీ చేసిందని చెప్పారు. ఈ నెల 6వ తేదీ నాటికి 1వ తరగతి నుంచి 10వ తరగతులకు పరీక్షలు పూర్తవుతాయని, కనుక విద్యార్థులకు 6వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రకటించిన నేపథ్యంలో ఉపాధ్యాయులకు కూడా సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో వేసవి ఎండల దృష్ట్యా నీరు కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయని, పట్టణాల్లో పల్లెల్లో కరెంటు కోతలతో పాఠశాలల్లో వేడిమికి మహిళా టీచర్లు అనారోగ్యానికి గురవుతున్నారని వివరించారు. 50 సంవత్సరాల వయసున్న టీచర్లందరూ ఇబ్బంది పడుతున్నారని, కనుక 6వ తేదీ నుంచి అందరికీ వేసవి సెలవులు ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా శిక్షణ తప్పనిసరి. ఈ విద్యా సంవత్సరం 2021-22 ఫిబ్రవరి మార్చి నెలల్లో ఎంబీబీఎస్ కోర్సుల్లో చేరిన విద్యార్థులందరికీ పాఠ్యాంశాల్లో భాగంగా యోగా శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని నిర్దేశిస్తూ జాతీయ వైద్య కమిషన్ ఎన్ఎంసీ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, విశ్వవిద్యాలయాలు, వైద్య కళాశాలలు, సంస్థలు తక్షణం తమ పరిధిలోని ఎంబీబీఎస్ విద్యార్థులకు యోగా శిక్షణ మొదలు పెట్టాలని పేర్కొంది. 2021-22 విద్యా సంవత్సరం నుంచి ఎంబీబీఎస్ పాఠ్యాంశాల్లో యోగాను అంతర్భాగం చేస్తూ మార్చి 31నే ఉత్తర్వులు వెలువరించిన విషయాన్ని ఎంఎన్ఎంసీ గుర్తు చేసింది. ప్రతి సంవత్సరం జూన్ 12 నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవం, జూన్ 21 వరకు దేశవ్యాప్తంగా అన్ని వైద్య కళాశాలల్లో ప్రతిరోజు గంట పాటు ఫౌండేషన్ కోర్స్ కింద విద్యార్థులకు యోగా శిక్షణ ఇవ్వాలని సూచించింది. నవోదయ ప్రశ్నాపత్రంలో తప్పులు. 4 మ్యాథ్స్ ప్రశ్నల్లో అనువాద అన్వయ లోపాలు. విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఆందోళన. ప్రశ్నాపత్రంలో అనువాద అన్వయ లోపాలు. జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాల కోసం ఏప్రిల్ 30న నిర్వహించిన పరీక్షల్లో తప్పులు దొర్లాయి. తెలుగు మాధ్యమం ప్రశ్నాపత్రంలో 4 మ్యాథ్స్ ప్రశ్నల్లో అనువాద అన్వయ లోపాల కారణంగా విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 4 మ్యాథ్స్ ప్రశ్నల్లో తెలుగు అనువాదం సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులు తెలిసిన ప్రశ్నలే అయినప్పటికీ జవాబు గుర్తించేందుకు తికమకపడ్డారు. ప్రశ్నాపత్రం హెచ్ కోడ్లో 48వ ప్రశ్న 2 అంకెల సహసిద్ధమైన అంకెలు ఏవి అని ఉంది. అయితే ఈ ప్రశ్నకు 2 అంకెల సహజ సిద్ధమైన అంకెలు ఎన్ని అని ఉంటే విద్యార్థులు సరైన సమాధానం గుర్తించేవారు. 47వ ప్రశ్న 1 అంకె నుంచి తీసివేయబడిన అంకె ఇవ్వబడింది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది అని తప్పుగా ఇచ్చారు. అయితే ఒక సంఖ్యలోని అంకెల మొత్తం నుంచి అంకె తీయవేయబడుతుంది. జవాబుగా ఇచ్చిన అంకె భాగింపదగినది అని ఉండాలని నిపుణులు చెబుతున్నారు. 44వ ప్రశ్న 4 అంకెల చిన్న సంఖ్య ఏ గుణకం వల్ల వస్తుంది అని ఉంది. ఇది 4 అంకెల చిన్న సంఖ్య ఏ ప్రధానాంకాల గుణకం వల్ల వస్తుంది అని ఉండాలి. 42వ ప్రశ్న అనువాదం తప్పుగా ఉండడం వల్ల ఆ ప్రశ్న విద్యార్థులకు అర్థం కాలేదు. నవోదయ పరీక్షలో సీటు సాధించడానికి ప్రతి మార్కు ఎంతో విలువైనది కావడంతో విద్యార్థులు ఈ 4 ప్రశ్నల వల్ల తాము సీటు కోల్పోయే పరిస్థితి ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. దీనిపై కృష్ణా జిల్లా కోడూరి ఎంఈఓ టీవీఎం రామదాసు, గణితం ఉపాధ్యాయులు రేపల్లె జయప్రద, కోఆర్డినేటర్ ప్రేమ్చంద్ మాట్లాడుతూ విద్యార్థులకు న్యాయం జరిగేలా తప్పులు ఉన్న 4 ప్రశ్నలకు మార్కులు ఇవ్వాలని నవోదయ విద్యాలయ సమితిని కోరారు. మరి ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.